నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్షవర్ధన్ ఉన్నారు. దాంతో మాట్లాడదాం. నమస్తే హర్షవర్ధన్ గారు. నమస్తే. హర్షవర్ధన్ గారు, ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం చార్ట్ మెకానిజం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అయితే చార్ట్ మెకానిజంలో ఇండికేటర్స్ ఉంటాయి కదా, సో ఇండికేటర్స్ అవసరం అనేది అసలు ఎంతవరకు ఉంటుంది? సో మనమే సొంతంగా ఇండికేటర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైజ్ యాక్షన్, రెండోది ఇండికేటర్స్. ఈ రెండింటిని కలిపి టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో ప్రైజ్ యాక్షన్ ఎప్పుడు సుప్రీం. ఎందుకు? ప్రైజ్ని బేస్ చేసుకునే ఇండికేటర్స్ అనేవి క్రియేట్ అయినాయి. ప్రైజ్ లేకపోతే ఇండికేటర్ లేదుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను మైక్రోసాఫ్ట్లో ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాను. సో అక్కడ మేమేం చేస్తాం, ఒక ఇన్పుట్ కావాలి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ అనుకున్నాం. ఈ ప్రైజ్ ఉన్నది, ఈ ప్రైజ్ని ఇన్పుట్గా తీసుకుని కోడ్ రాసి డిజైన్ చేస్తే ఒక ఇండికేటర్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 మూవింగ్ యావరేజ్ ఉందనుకుందాం. 20 మూవింగ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ 20 క్యాండిల్స్ ప్రీవియస్లో ఉన్న వాటన్నిటిని యావరేజ్ చేసి ఒక డాట్ క్రియేట్ చేసింది. ఈ 20ని క్రియేట్ చేసి ఇంకో డాట్, ఈ 20 క్రియేట్ చేసి ఒక డాట్, ఈ 20 క్రియేట్ చేసి ఒక డాట్. ఎగ్జాక్ట్లీ ఈ డాట్స్ అన్ని కలిపితే ఒక లైన్ వస్తుంది. అదే మూవింగ్ యావరేజ్. సో ఇవన్నీ అక్కడ నుంచి క్రియేట్ చేయబడింది. మూవింగ్ యావరేజ్ ప్రైజ్ ఉంటేనేగా, ప్రైజ్ లేకపోతే ఎక్కడ నుంచి వస్తుంది? రైట్. అవునా? సో ఎప్పుడు కూడా ప్రైజ్ అనేది ముందు వెళ్తూ ఉంటుంది, దాన్ని ఇది ఫాలో అవుతూ ఉంటుంది ఇండికేటర్. సో అప్పుడు మనం మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మార్కెట్లో ఇండికేటర్ అనేది చాలామంది మోసం చేస్తుంటారు. నా దగ్గర మ్యాజిక్ ఇండికేటర్ ఉంది, ఆ ఇండికేటర్ ఉంది, దీని కాస్ట్ ఇంత 2000 లక్ష ఏదో చెప్తుంటారు. సో ప్రైజ్ అనేది ఇంపార్టెంట్. కానీ చాలామంది ఇండికేటర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కొన్ని లక్షల ఇండికేటర్స్ రోజు క్రియేట్ అవుతుంటాయి ప్రపంచంలో. సో అన్ని ఇండికేటర్స్ని మనం నేర్చుకోవడం కుదురుద్దా? మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలోనే ఎన్ని ఇండికేటర్స్ వచ్చి ఉంటాయి మార్కెట్, అవునా కదా? సో ఇవన్నీ నేర్చుకుని దాన్ని అనాలిసిస్ చేయడం ఎన్ని నేర్చుకుంటాం. అదే ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మెయిన్ సుప్రీం ఎవరో ప్రైస్ కదా. ప్రైజ్ని మీరు కనుక మీరు దాన్ని అనాలిసిస్ చేసి దాంట్లో ఎక్స్పర్ట్ అయితే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇండికేటర్స్ని ఫాలో అయితే లాస్లే తప్ప ప్రాఫిట్స్ వచ్చిన ఎంతవరకు నాకు తెలియదు. సో మీరు యూట్యూబ్లో చూసింటారు, ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఎవరో ఇండికేటర్స్ అనేది ల్యాగింగ్ అని చెప్తారు. సో ఈ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఎంతవరకు కొంత ఏదో ఒక చిన్న టిప్ లాగా పనికి వస్తాయి తప్పితే యాక్చువల్గా ప్రాఫిట్స్ రావడం అనేది దీనికి జరగదు. ఓకే, సో కొంతమంది చేసుంటారో అని తెలియదు, బట్ వాళ్ళని అడగాలి దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా వాడుతున్నారు లేదని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇలా క్రాస్ అయింది, వెంటనే రెడ్ క్యాండిల్ పడిపోయింది అనుకోండి, ఈ క్రాస్ అయింది కాస్త మళ్ళీ డివేట్ అయిపోతుంది. సో ఇది రాంగ్ కదా. క్రాస్ అయిందని చెప్పి మనం ఎంట్రీ తీసుకుంటాం, వెంటనే మార్కెట్ ఫాలో అయింది, సో మనం ఎంట్రీ తీసుకోగానే నాకు ఫెయిల్ అయింది, సో డివేట్ అయిపోద్ది. సో బేసిక్ ఎందుకు ఆ క్యాండిల్ని బేస్ చేసుకుని ఈ మూవింగ్ యావరేజ్ నడుస్తుంది. సో అందువల్ల ఇండికేటర్స్ అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని రాంగ్ సైడ్ తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, లాసులు క్రియేట్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మీరు ప్రైజ్ యాక్షన్ కనుక మీరు ఎక్స్పర్ట్ అయితే, దానిలో మీరు వర్క్ చేస్తే, ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకుని మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ అవ్వడానికి 100% గ్యారంటీ. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఎవరినైనా అడగండి, దే విల్ ఆల్వేస్ సే ప్రైజ్ యాక్షన్. లేకపోతే ఇంకా ప్రాబబిలిటీ గేమ్స్ ఉంటాయి ఆప్షన్ సెల్లింగ్లో, అదనమాట. అయితే హర్షవర్ధన్ గారు, మార్కెట్లోకి రావాలంటే తప్పనిసరిగా ప్రైజ్ యాక్షన్ తెలిసి ఉండాలి, చార్ట్ మెకానిజం తెలిసి ఉండాలి అంటున్నారు కదా. అయితే ఒక్కొక్కసారి మనం ఇంట్రాడే పరంగా చూస్తే మార్కెట్ మరీ టూ మచ్ వాలటాలిటీలో ఉన్నప్పుడు మార్కెట్లోకి ఎంటర్ కాకూడదు అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దీనికి మీరేం చెప్తారు? సో ఇది వాలటైల్గా ఉండటమే మార్కెట్ యొక్క లక్షణం. వాలటైల్గా ఉండడమే మార్కెట్ లక్షణం. అందుకనే ఇప్పుడు మన హార్ట్ బీట్ ఇలా పైకి కిందకి వెళ్తే ఈసీజీ గ్రాఫ్, ఈసీజీ ఆగింది అనుకోండి, ఏమైంది? డెడ్. అలాగే స్టాక్ మార్కెట్ అలా ఆగితే ఈ ప్రపంచం ఆగిపోయినట్లు లెక్క. ఎందుకు? ఎకానమీ ఆగిపోయినట్లు లెక్క. అలాగే ఇప్పుడు అమ్మకాలు అమ్మటం కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్, వాలటైలిటీ ఉండాలి. కానీ మీరు అడిగిన ఆన్సర్కి వాలటైలిటీ ఉంటే మనకి ఇంట్రాడేలో లాసెస్ వస్తాయి కదా. ఎందుకంటే వాలటైలిటీ పైకి వెళ్ళిపోయి మీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, మళ్ళీ కింద తీసుకుంటే పైకి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. కానీ నేనేమంటానంటే, మీరు ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకున్న తర్వాత అది కంటిన్యూస్గా దాన్నే చేస్తూ ఉండండి. అది మార్కెట్ వాలటైలిటీ అవ్వండి, ట్రెండ్ అవ్వండి, సైడ్ వేస్ అవ్వండి, ఎలాగైనా అవ్వనివ్వండి. ఎందుకు? మీ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ ఇస్తారు కదా ఆ వాలటైలిటీ రోజు. అయినా మీరు అడిగారు వాలటైలిటీ ఉంది అని, నాకెలా తెలుసు ఈరోజు వాలటైలిటీలో ఉందో, లేకపోతే సైడ్ వేస్ వెళ్తుందో, ర్యాలీ ఇస్తుందో? ఎవరికి తెలియదు.
తెలియదు కాబట్టే మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసి ఈ టైంలో స్టాప్ లాస్ హిట్ అయ్యింది, స్టాప్ లాస్ ఐఎమ్ ఓకే. లేదు ట్రెండ్ అనుకోండి, మీకు ప్రాఫిట్ వస్తుంది. సో అప్పుడు ఆన్ అన్ యావరేజ్ నెల మొత్తం చూసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెక్ చేసుకోవచ్చు. సో అంతేగాని వాలటైలిటీ ఉండటం అనేది మార్కెట్ యొక్క బేసిక్ లక్షణం, అది దాన్ని ఎవరు తీసేయలేరు. కానీ ఆ వాలటైలిటీలో ఇంట్రాడేలో వెళ్ళకూడదంటే వెళ్ళాలి, మీ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. కానీ ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏం జరిగింది ఎవరికి తెలియదు. మార్కెటింగ్ మధ్య మరీ వైలెంట్గా ఉంది, అలా వెళ్ళిపోయి 1 minute 5 minutes లేట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా తిరుగుతుంది. మీరు స్టాప్ లాస్ ఇచ్చుకోండి, అయిపోయింది కదా. సో ఈ సైకిల్ అనేది కామన్, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒకే సైకిల్ ఉండదు, కానీ ఆ సైకిల్సే రిపీట్ అవుతుంటాయి, వెళ్ళటం అదే విధంగా. సో అప్పుడు ఆ టైంలో స్టాప్ లాస్ ఇచ్చుకుంటాం, మిగిలిన టైంలో మన ప్రాఫిట్స్ వస్తాయి కదా, అప్పుడు నెట్ ప్రాఫిట్స్ మీరు చూసుకోవాలి. రైట్. సో అంటే ఇప్పుడు ఈ వీడియోలో మార్కెట్ వాలటాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు, ఫుల్ టైమ్గా ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవచ్చా, ఫుల్ టైం ట్రేడింగ్ మీద టైం కాన్సన్ట్రేట్ చేయొచ్చా, ఒకవేళ చేయాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఇంట్రాడే ఈ ట్రేడింగ్ని కెరీర్గా ఎంచుకోవచ్చు అంటారు, ఎవరు దూరంగా ఉంటే బాగుంటుందంటారని ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సో మార్కెట్ వోల్టాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి దీని గురించి కూడా ప్రేక్షకులకు డీటెయిల్డ్గా క్లారిటీ ఇవ్వగలరు? షూర్, డెఫినెట్గా. సో స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ లైక్ ఏ బిజినెస్. మీరు ఏ బిజినెస్ ఎలా అయితే చేస్తారో, ఇప్పుడు నేను జాబ్లో ఉన్నాను ఒకప్పుడు, ఐమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ బిజినెస్, ఎందుకంటే జాబ్లో ఇంకా ఏం లేదు, 9 to 5 జాబ్, ఐ వాంట్ టు బీ ఫైనాన్షియల్లీ ఫ్రీ. సో నేను ఇంతకుముందు చాలా బిజినెస్లు చేశాను, 7 to 8 బిజినెసెస్ చేశాను, అలాగే అందులో ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ద బెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ ట్రేడింగ్, ద బెస్ట్ బిజినెస్. అందులో సక్సెస్ అవుతున్నా ఫెయిల్యూర్ అవుతున్నా వేరే విషయం, కానీ బెస్ట్ బిజినెస్. ఎందుకంటే మీరు సెల్ ఫోన్లో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఈరోజు 5,000 సంపాదించుకున్నాను అనుకోండి, యావరేజ్గా రోజుకి 5,000. మీరు ఎక్కడైనా వెకేషన్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, ఒక 5 minutes 1 hour స్పెండ్ చేసి మిగిలిన డే అంతా ఆఫ్ తీసుకోవచ్చు. యు ఆర్ ద బాస్. మీ జాబ్ లేదు, మిమ్మల్ని ఎవరు డిటెక్ట్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సో మీ జాబ్ లేకుండా మీరే దానికి ఎంటర్ప్రెనర్. సో ట్రేడింగ్ని కూడా ఎంటర్ప్రెనర్ అనే ఉద్దేశంలో చూడాలి. మీకు నచ్చినట్టుగా మీరు ఎంత సంపాదించుకోవాలనేది మీ కెపాసిటీ. అది కంటిన్యూస్గా ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇండియన్ మార్కెట్ 6 hours ఉంటుంది, కరెన్సీ మార్కెట్ ఉంది, ఫోరెక్స్ మార్కెట్ ఉంది, కమోడిటీ మార్కెట్ 24/7 ఉంటాయి ఇవన్నీ. సో అందులో మీ కెపాసిటీని బట్టి మీరు సంపాదించుకునేది ఉంటారు. తర్వాత మీరు రెస్ట్ ఆఫ్ ది డే యూ విల్ ఎంజాయ్. వెకేషన్లో ఉన్నా ఎక్కడున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ బిజినెస్ అనేది జరిగింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అంత బ్యూటీ ఆఫ్ బిజినెస్లో మీరు ఉండాలి అంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ సాక్రిఫైసెస్, డిసిప్లైన్, అప్పుడు మాత్రం ఉండగలరు. సో యూ హ్యావ్ టు పే సంథింగ్ టు గెట్ సంథింగ్. సో అది మీరు నేర్చుకునే యాటిట్యూడ్ ఉంటే ముందు ఆ స్కిల్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి మీరు డిజైన్ చేసుకుని దాంట్లో పాజిటివ్ ఎడ్జ్ ఉండాలి. పాజిటివ్ ఎడ్జ్ అంటే పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఏంటంటే అల్టిమేట్గా మీరు ఓవరాల్ 10 trades చేశారనుకో, 100 trades చేశారనుకోండి, అందులో 70 సక్సెస్ అయినాయి, 30 పోయినాయి. సరే రూపాయి అనుకున్నా 70 rupees వచ్చినాయి, 30 పోయినాయి, ఎంత అయినాయి, 40 rupees వచ్చినాయి. సో ఇది పాజిటివ్ ఎడ్జ్ అంటే. మీకు అల్టిమేట్గా 100 tradesలో నాకు 40 rupees వస్తుంది, 40% వస్తుంది. సో ఇదే కన్సిస్టెంట్గా చేయండి. తర్వాత ఏం చేస్తారు, లాట్ పెంచుతారు. ఇప్పుడు రూపాయి కాదు, ఇప్పుడు నేను 2 రూపాయలు పెడతా, 1,00,000 పెట్టిన 2 లక్షలు పెడతా, తర్వాత 3 లక్షలు, 10 లక్షలు. సో ఇట్స్ కీ పాయింట్. మీ బిజినెస్లో గ్రో అవుతుంది. ఇప్పుడు ఈరోజు 10 మందితో స్టార్ట్ చేసిన స్టార్టప్ రేపు లక్షల మంది ఉంటారు. మీరు ఇవాళ 1 లాట్తో స్టార్ట్ చేసింది రేపు 100 లాట్లు, 20 లక్షల లాట్లు, అలా. ఐ మీన్ 1,00,000 అంటే సంథింగ్ 1000. ఇప్పుడు మేము అలా వెళ్తాయి అనమాట. క్వాంటిటీ పెంచుకుంటే దట్ ఈజ్ యువర్ ఎంప్లాయీ, మనీ ఈజ్ యువర్ ఎంప్లాయీ. సో అది. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. మార్కెట్ వాలటాలిటీ గురించి, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ని కెరీర్గా ఎవరు మలుచుకోవాలి, సో ఎవరు దూరంగా ఉండాలి అనే విషయాల గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.